ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీకి వచ్చేసరికి ప్రెసిడెంట్ గురించి వైస్ ప్రెసిడెంట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. బట్ ప్రైమ్ మినిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఈ టాపిక్ కొంచెం డిస్కస్ చేద్దామంటే మనకు ముందు యూజ్ అవుతుంది. రాజ్యాంగంలోని 75th ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే 75th ఆర్టికల్ అనేది ప్రైమ్ మినిస్టర్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ చేత ఎవరు అపాయింట్ చేయబడతారంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఏంటంటే ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడడం అని జరుగుతుంది. ఓకేనా, ఒకసారి కాన్సెప్ట్ తీసుకుంటే మనకి రాజ్యసభ లోక్సభ ఉంటుంది కదండి. లోక్సభకు వచ్చేసరికి లోక్సభకి మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. మనకి లోక్సభలోని మొత్తం ఎన్ని సీట్లు అంటే 545 సీట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 552 ఉండొచ్చు, 552 సీట్స్ మ్యాక్సిమం మనం ఉండొచ్చు. బట్ ప్రజెంట్ ఎన్ని సీట్లు ఉన్నాయంటే 545 సీట్స్ ఉన్నాయి. అందులో 2 సీట్లు ఆంగ్లో ఇండియన్స్. ఇందులో 2 సీట్లు ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్. ఈ ఆంగ్లో ఇండియన్స్కి నామినేటెడ్ అండి, వీళ్ళకి ఎలక్షన్స్ ఉండవు. ఈ 2 మెంబర్స్కి ఎలక్షన్స్ ఉండవు, నామినేటెడ్ అండి. బట్ ఈ 543 కూడా ఏంటంటే మనకి ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. లోక్సభలో ఉన్న ఈ 543 సీట్లు కూడా 543 సీట్స్ కూడా మనకి ఏంటంటే ఎలక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా భారతదేశాన్ని 543 నియోజకవర్గాలుగా అంటే కాన్స్టిట్యుయెన్సీగా డివిజన్ చేసినట్లయితే 543 నుంచి కూడా ఏంటంటే క్యాండిడేట్స్ అనేవాళ్ళు కంటెస్ట్ చేస్తారు వాళ్ళ పార్టీల తరఫున. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ఫేమస్ పార్టీస్ వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ పార్టీస్ ఉన్నాయి కదా, నేషనల్ పార్టీస్. ఈ విధంగా వాళ్ళు ఇండియా మొత్తం 543 ఏంటంటే నియోజకవర్గాల నుంచి కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ అనుకోండి. 100 సీట్స్లో మెజారిటీ అంటే ఏంటంటే 51 అండి. ఎందుకంటే బై 2 చేస్తాము అంటే అంత 50 కదా, 50 + 1 51 వస్తే మెజారిటీ. అలాగే ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి కదా, 543 + బై 2 చేస్తే క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 271 వస్తుంది. 271 అంటే 542 కదా, మనకి ఇంకొక సీట్ మిగిలింది. సో +1 ఈ విధంగా 272 ఏ పార్టీకి అయితే వస్తుందో దాన్ని ఏమంటామంటే మెజారిటీ పార్టీ అంటాం, మెజారిటీ సీట్స్ సంపాదించిన పార్టీ అంటాము. లాస్ట్ టైం బీజేపీకి 303 సీట్స్తోనే సింగిల్ మెజారిటీ సంపాదించడం జరిగింది. ప్రతిసారి అలాగ ఒకే పార్టీకి సింగిల్ మెజారిటీ రావాలని లేదు. కొన్నిసార్లు ఏంటంటే కోయలేషన్ అంటే సంకీర్ణ ప్రభుత్వాలు అంటే 2-3 పార్టీస్ కలిపి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అంటే ఈ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే వాళ్ళకి రావాల్సిన మినిమం సీట్స్ ఏంటంటే 272 సీట్స్ రావాలండి. సో లాస్ట్ టైం ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ సింగిల్ మెజారిటీ పార్టీగా రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఒక సింగిల్ పార్టీకి మెజారిటీ వస్తుందో అప్పుడు ప్రెసిడెంట్ ఆ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయమని వెల్కమ్ చేస్తాడు. దట్ సింగిల్ హైయెస్ట్ మెజారిటీ పార్టీ విల్ బీ వెల్కమ్ బై ద ప్రెసిడెంట్ టు ఫామ్ ద గవర్నమెంట్ ఫామ్ చేయమని ఆ సింగిల్ మెజారిటీ పార్టీని వెల్కమ్ చేసినప్పుడు ఆ పార్టీ ఏం చేస్తుందంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళని అంటే మంచి సీనియర్ పర్సన్ని అందరితో మంచిగా ఉన్న వ్యక్తిని లీడర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. దట్ పర్సన్ విల్ బీ ద ప్రైమ్ మినిస్టర్. అతన్ని ప్రైమ్ మినిస్టర్గా నామినేట్ చేస్తారు. సో యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా ఎలక్షన్స్ ఉండవండి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఆయన కూడా లోక్సభ ఎంపీ కింద ఎలక్ట్ అయిన తర్వాత ఆ పార్టీలోని నాయకుడు ఎవరైతే ఉంటారో అతను ప్రైమ్ మినిస్టర్ కింద ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. సో అందుకే మనకి 75th ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అని అంటామండి. సో ఒకసారి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ సలహా మీద, ఆయన అడ్వైజ్ మీద మిగిలిన కేంద్ర మంత్రి మండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా ప్రెసిడెంట్ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే లోక్సభలో 543 పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీసే. బట్ అందరూ మినిస్టర్స్ కాదు, అందరూ మినిస్టర్స్ కూడా ఎంపీసే. ఏంటి అందరూ ఎంపీస్ మినిస్టర్స్ అవ్వాలని లేదు. బట్ అందరూ మినిస్టర్స్ ఏమవ్వాలంటే ఎంపీస్ పక్కాగా అవ్వాలి. అంటే ఒక పర్సన్ మినిస్టర్ అయ్యాడంటే ఆయన ఖచ్చితంగా ఏమవ్వాలంటే మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అవ్వాలని రూల్ ఉంది. కానీ ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్ అవ్వాలని లేదు. సో మినిస్టర్ అనేవాళ్ళు మంచి ఒక పార్టీలోని టాలెంటెడ్, స్కిల్డ్ అండ్ హై సీనియారిటీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంతమందికి మాత్రం మినిస్టర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళని సింపుల్గా ఏమంటామంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటాం. చూడండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చిన తర్వాత ద లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఈజ్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. ద లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్ కింద ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. వన్స్ ప్రైమ్ మినిస్టర్ నామినేట్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మీద ఆల్ అదర్ మినిస్టర్స్ ఆర్ నామినేటెడ్. మిగిలిన వాళ్ళని కూడా ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అనే వాళ్ళే నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ టీంని ఏమంటామంటే ఈ టీంని మనము
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటాము. ఈ టీంని ఏమని అంటాం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటాం. అయితే కేంద్ర మంత్రి మండలిలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు, మినిస్టర్స్ ఎంతమంది సభ్యులు ఉండొచ్చు అంటే లోక్సభ టోటల్ మెంబర్స్లోని 15%ని క్రాస్ చేయకూడదు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నెంబర్ ఎంతవరకు ఉండొచ్చు అంటే లోక్సభ 545 అని చెప్పుకున్నాం కదా, ఇందులో 50% తీసుకుంటే మనకి 81 వస్తుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోని ఇందులో మినిస్టర్స్ అనేవాళ్ళు 81 క్రాస్ చేయకూడదు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇండియాలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది మెంబర్స్ ఉండొచ్చు అంటే 15% ఆఫ్ మనకి 81 అని చెప్పికండి. ఓకేనా, సింపుల్గా ఆన్సర్ 81 ఉంటే ఆప్షన్స్లో 81 తీసుకుంటే ఆప్షన్స్లో పర్సంటేజ్లో ఉంటే 15% ఆఫ్ ద లోక్సభ, రాజ్యసభ ఇంక్లూడ్ చేయకండి సార్. 545 అంటే 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభలో ఉన్న మొత్తం మెంబర్స్కి 15% లోక్సభ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఆ 15%ని క్రాస్ చేయకూడదు. ఇప్పుడు 15% ఎంత వచ్చింది, 81 కదా. ప్రెజెంట్ మనకి ఎంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారంటే 63 ఉన్నారండి. 81 క్రాస్ చేయకూడదు, కానీ 81 కన్నా తక్కువ ఎంతైనా ఉండొచ్చు. మనకి సరిపోయినంతలా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకోవచ్చు. 81 ఉండాలని ఎగ్జాక్ట్గా లేదు కానీ, బట్ 81 మాత్రం అసలు క్రాస్ చేయకూడదు. ఓకేనా, ప్రెజెంట్ 63 అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. దిస్ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కూడా అర్థమైపోయి ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. మొత్తం 543 మంది, ఒక మెజారిటీ 272 సీట్స్, అంటే మినిమం 272 సీట్స్ లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ టుగెదర్గా కానీ పార్టీస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందులో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కింద నామినేట్ చేసిన తర్వాత అతని సలహా మేరకు, ఎందుకంటే కేంద్ర మంత్రి మండలి ప్రైమ్ మినిస్టర్ టుగెదర్గా ఫ్యూచర్లోని గవర్నమెంట్ని రన్ చేయాలి, వర్క్ చేయాలి కాబట్టి ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ వరకు క్లియర్ కదండి. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోని మనకి ర్యాంక్స్ ఉంటాయండి. ఈ డిఫరెంట్ ర్యాంక్స్ అనే కాన్సెప్ట్ మనకి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు, బట్ ఇట్ హ్యాస్ బీన్ బారో ఫ్రమ్ ద సంథింగ్. మనం ఏంటంటే సింపుల్గా కాపీ చేసామండి. ఇది ఇతర దేశాలు అంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ అండి. బ్రిటన్ నుంచి కూడా ఇది కూడా మనం తీసుకోవడం జరిగింది. చూడండి, ఆ ర్యాంక్స్ వరకు ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఉంటారు, డిప్యూటీ మినిస్టర్స్ అని ఉంటారండి. క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఉంటారు, డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. సింపుల్ చెప్పేస్తారండి ఎక్కువ కాకుండా. క్యాబినెట్ మినిస్టర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారండి. అంటే ఏంటంటే హయ్యెస్ట్ సీనియర్ పర్సన్స్ లైక్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేదా డిఫెన్స్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ అని, ఇవన్నీ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఇవి హైలీ సీనియర్డ్ పీపుల్ ఉంటారు కదా ఆ పార్టీలో, వాళ్ళకి క్యాబినెట్ మినిస్టర్స్గా ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళకంటే కొంచెం జూనియర్స్గా ఉన్న వాళ్ళకి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఇస్తారు. ఇంకా కొంత జూనియర్స్కి ఏంటంటే డిప్యూటీ మినిస్టర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మనకి చాలు. నెక్స్ట్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రెస్ట్ ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. వీళ్ళందరినీ అపాయింట్ చేసే పూచి ఎవరిదంటే ప్రెసిడెంట్ అండి. సో ఇక్కడ కాన్సెప్ట్ వినండి, వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. వీళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. వీళ్ళందరూ ఏంటంటే ఎంపీస్ ఫ్రమ్ లోక్సభ, దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే ఒక లోక్సభ మెంబర్స్ ఉండాలని లేదు, రాజ్యసభ మెంబర్స్ని కూడా తీసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ 75th ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే 74th ఆర్టికల్, ద ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర మంత్రి మండలితో కూడిన ప్రధానమంత్రి యొక్క సలహాను ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలి. సో అందువలన ఏంటంటే ప్రెసిడెంట్ ఏమంటామంటే నామినల్ హెడ్ అంటాము. ఓకే, బట్ ప్రైమ్ మినిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ టీంని ఏమంటామంటే ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ గురించి విన్నాం కదా. సో ఫైనల్గా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం అనగానే లోక్సభ రాజ్యసభ కాన్సెప్ట్, క్యాబినెట్ గురించి విన్నారు కదా. కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోని హయ్యెస్ట్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే క్యాబినెట్ అండి. క్యాబినెట్ అనే కాన్సెప్ట్ మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ కానీ, నెక్స్ట్ ప్రెసిడెంట్ నామినల్ హెడ్గా ఉండడం అని కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రిట్స్ కాన్సెప్ట్ ఏంటంటే రిట్స్ కాన్సెప్ట్ అండి. వీటిని మనం రిట్స్ అంటాము. మనకి ఇండియాలోని 5 రిట్స్ ఉన్నాయి. నేను అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఒక రిట్ ఏంటంటే హెబియస్ కార్పస్ అండి. హెబియస్ కార్పస్ ఈ రిట్స్ ఎందుకంటే ప్రజలకి అంటే ప్రభుత్వం కానీ లేదా ఇండియాలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ కూడా ప్రజలకి వ్యతిరేకంగా
ఇబ్బందికరంగా ప్రవర్తించకుండా ఉండేటట్లు ఈ రిట్స్ ఉంటాయండి. మనం ఈ రిట్ల ద్వారా మనం సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ ఏంటంటే అప్రోచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఎవరైనా పోలీసులు ఎవరినైనా వ్యక్తిని నిర్బంధిస్తే అంటే పోలీస్ జైల్లో పెడితే వాళ్ళు 24 అవర్స్లోని వాళ్ళు 24 అవర్స్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. అలా ప్రొడ్యూస్ చేయగానే పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏంటంటే ఏ రీజన్ లేకుండా నచ్చినట్లు వాళ్ళు ఏంటంటే జనాల్ని జైల్లో పెట్టేసి ఈవెన్ ఇందిరాగాంధీ టైంలోనే 1975 నుంచి 1977 డార్క్ అప్పుడు మనకి ఎమర్జెన్సీ వచ్చింది. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా చాలామందిని పాలిటీషియన్స్ని నచ్చినట్టు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జైల్లో పెట్టేసి రీజన్ లేకుండా చాలా కాలం వాళ్ళు వదిలేసేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు ఎవరైనా సరే జైల్లో పెడితే మనం హెబియస్ కార్పస్ అనే రిట్ పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు పోలీసులు ఎందుచేత ఏ రీజన్ బట్టి మనం ఒక వ్యక్తిని నిర్బంధించాం జైల్లో పెట్టామనేది వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా మనం రిట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం కోర్ట్స్ని మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ రిట్ కాన్సెప్ట్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది.